బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ విజయవాడ పార్లమెంట్లో ఓడిపోతే నీకు రాజకీయ భిక్ష పెట్టి గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల కష్టంతో శ్రమతో గెలిచి 2 సార్లు పార్టీ కార్యకర్తలకి నాయకులకి వెన్నుపోటు పొడిచి శ్రీరంగ నీతులు చెప్తావా? నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసిన దోపిడీ, భూ కబ్జాలు. విమానాశ్రయం బొత్సల అర్జునుడు గన్నవరం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్న సమయంలో చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్న సమయంలో ఈ సైకో బ్లేడ్ బ్యాచ్ వైసీపీ నాయకులతో వందలాది మంది వైసీపీ సైకో బ్యాచ్తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టించి ఆఫీసును తగలబెట్టి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు, ఎంత అరాచకానికి పాల్పడ్డారు. స్వయంగా అక్కడ ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో వంశీని ప్రజలకు పరిచయం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, నాకు స్నేహితుడు, మంచి స్నేహితుడు అంట 33,000తో ప్రజలు ఓడించారు. అన్నం పెట్టిన పార్టీ, కన్న తల్లి లాంటి పార్టీ